ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. నేనంటే దేహము అనే ఒక ఆలోచన, దేహాత్మబుద్ధి జనించటమే ఒక పెద్ద తప్పు. ఆ తప్పు నుంచి బయటపడే మార్గాన్ని మనము వెతుక్కోవాలే కానీ ఆ తప్పుని ఆధారంగా చేసుకొని మిగతా తప్పులు చేసుకుంటూ వెళ్ళటం కాదు మన లక్ష్యం. అంటే మనం చేసే మంచి పని కానీ చెడ్డ పని కానీ గొప్పల కోసం కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించడానికే చేయాలి. ఇప్పుడు మన దగ్గర బంగారం లాంటి మెరిసిపోయే ఒక మామిడి పండు, తీయటి మామిడి పండు ఉందనుకోండి, అది తినడానికి బాగానే ఉంటుంది. మనము మామిడి పండు తిందామని మనము ఒక చోట పెట్టుకుంటే గబుక్కన బయట నుంచి వచ్చి ఒక కాకి దాన్ని పొడిచిందనుకోండి, ఆ కాకులు వచ్చి ఆ మామిడి పండును పొడిచాక మనం ఇంకా దాన్ని ఏం చేస్తాము? దాన్ని వదిలేస్తాం. ఇక ఆ మామిడి పండును తినం. అలాగే ఈ జీవుడు ఎంత మంచివాడు అయినప్పటికీ, ఇప్పుడు మనము ఏదన్నా అన్నము పెట్టామనుకోండి, ఇంట్లో పెరిగే కుక్క వచ్చి ఆ అన్నం వచ్చి ఆ మూతి పెట్టి తినదనుకోండి, మనం ఇంకా అన్నం తింటామా? వదిలేస్తాం కదా. అట్లానే ఈ జీవుడు కూడా ఎంత మంచివాడైనప్పటికీ ఆ కీర్తికాంక్ష, అంటే నేను చేస్తున్నాను అన్న ఆ గొప్పతనం, ఆ గొప్పలు, ఆ కీర్తిని గనక పట్టుకుంటే అలాగే భగవంతుడు కూడా మనల్ని వదిలేస్తాడు. పండు మంచిదైన కాకి వచ్చి పొడిస్తే ఎలాగైతే మనము ఆ పండును వదిలేస్తామో, మనము ఎంత మంచివాళ్ళు అయినప్పటికీ మనలో మంచిదని ఆ కీర్తి కాంక్ష అది గనక పట్టుకుంటే ఆ భగవంతుడు కూడా మనల్ని వదిలేస్తాడు. ఎందుకంటే నీవు ఎప్పుడైతే కీర్తికాంక్షని పట్టుకున్నావు అంటే నీవు మరింత దేహాత్మబుద్ధిని, మరింత అహంకారాన్ని, మరింత మాయానేనికి నీవు దగ్గరవుతున్నట్టు. ఆ అహంకారము ఇంకాస్త గట్టిపడుతుందే కానీ దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి నువ్వు చేసే, అంటే ఈ దేహాత్మబుద్ధితో నువ్వు చేసే ఏ పనైనా సరే నీ వ్యక్తిత్వము అక్కడ నష్టం అవ్వాలి. నష్టమయ్యేట్టుగా నీ యొక్క ఆ పనులు ఉండాలి. కాబట్టి ఏదన్నా నీవు ఏ పని చేసినా సరే కీర్తిని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే ఆ గొప్పల్ని దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే గొప్పలకు వెళ్ళామో అప్పుడు తిప్పలు కూడా వస్తాయి. చేసే ప్రతి పని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందటానికి చేయాలి తప్ప నీ గొప్పల కోసం కాదు. కుడి చేతితో చేసే పని ఎడం చేతికి ఎందుకు తెలియాలి అని చెప్తూనే ఉన్నారు కదా పెద్దలు. అందుకే భగవాన్ రమణులు కూడా అంటారు, ఆత్మని తీసుకొచ్చి దేహానికి అంటగట్టకండి. దేహము ఎలా వచ్చిందో అది అలా పోతుంది. దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు. దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఎప్పటికైనా కట్టెలో కాలవలసిందే. బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే చితుకు. దేహం కోసము నీవు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. నీవు తెచ్చుకున్న పిడికడి ప్రారంధాన్ని అది దానంతట అదే సాగిపోతుంది. ఈ దేహం వచ్చింది ఈ యొక్క ప్రారంధము అనుభవించి మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఈ అహంకారము ఈ దేహం కాకపోతే మరొక దేహాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. ఇలా దేహాల్ని ఆశ్రయిస్తుందే కానీ తన స్వరూపం ఏమిటో విచారణ చేయటానికి ఈ అహంకారము ఇష్టపడదు. ఎందుకంటే ఈ పంచభూతాలతోటి ఈ దేహం తయారైంది. అలాగే ఈ అజ్ఞానం కూడా ఈ గుణాలతో తయారైంది. సత్వరజో తమో గుణాలతోటి ఈ అజ్ఞానము పుట్టింది. ఈ మాయానేనంటే, ఈ అహంకారం అంటే ఏం లేదు. ఆ గుణాలు విషయాలు తప్ప ఇంకేమీ లేదు. నీ స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానంలో ఎటువంటి గుణాలు లేవు. అంటే నీకు ఈ నిజమైన నేనుకి ఎటువంటి గుణాలు లేవు. అది గుణరహితుడు. నీవు గుణరహితుడివి. గుణాలకు అతీతంగా ఉన్నవాడివి నీవు. విషయాలకు అతీతంగా ఉన్నవాడివి. అందుకనే భగవాన్ చెప్తారు, గుణాల్లోంచి విడుదల పొందలేనివాడు ఈ మాయలోంచి విడుదల పొందలేడు. ఈ మాయ అంతా ఈ త్రిగుణాల రూపంలోనే ఉన్నది. ఈ మాయలోంచి బయటపడాలంటే ఈ గుణాల నుంచి బయటపడాలి. అంటే ఈ రజో తమో గుణాల నుంచి ముందు బయటపడాలి. ఈ సత్వగుణం అనేది నీ సహజత్వానికి దారి చూపించి, అంటే నీ స్వరూపానికి దారి చూపించి దానంతట అదే తప్పుకుంటుంది.
సత్వగుణము మంచిదే, కానీ అది కూడా ఒక గుణమే. కాబట్టి ఎవరెవరిలో ఏ గుణాలు ఉన్నాయో అది మనము నిత్యము చెక్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా ఆ గుణాల నుండి బయటపడే మార్గాన్ని మనము వెతుక్కుంటూ ఆ విధంగా సాధన చేయాలి. ఈ సాత్విక బుద్ధి పెంచుతూ ఉన్నప్పుడు మనకి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ మాయలో నుండి బయటపడే మార్గాన్ని ఆ గురువే అనుగ్రహిస్తాడు. ఆ సాత్విక బుద్ధిని, ఆ సాత్విక ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి. గుణరహితుడు మాత్రమే ఈ దుఃఖత్రయంలో నుంచి విడుదల పొందుతాడు. కొంతమంది ఊహించుకొని దుఃఖపడుతూ ఉంటారు, ఏదో వస్తుంది, ఏదో అయిపోతుంది అని. ఏమీ రాదు, ఎందుకంటే ఆ ఈశ్వరుని యొక్క నియమం ప్రకారము ప్రతి పని జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అనుకున్నది వచ్చి ఏమీ మీద పడిపోదు. ఈశ్వరునికి తెలియకుండా ఈ సృష్టిలో అనువంతైన సంఘటన జరగటానికి వీల్లేదు. ఉన్నది జ్ఞానం మాత్రమే, ఉన్నది ఈశ్వరుడు మాత్రమే, ఉన్నది భగవంతుడు మాత్రమే. ఆయనతో పాటు మనం కూడా ఉన్నాము అనుకుంటమే ఈ దుఃఖానికి కారణం. ఇతరులు లేరు, ఉన్నది జ్ఞానం మాత్రమే, ఉన్నది భగవంతుడే, మనము లేము అన్న సంగతి తెలిసే వరకు ఈ జీవుల్ని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే స్వయం ప్రకాశమైన జ్ఞానంలో అన్యత్వం లేదు. ఉన్నదే జ్ఞాన దృష్టి, ఉన్నదే జ్ఞానస్థితి. మహిమల వల్ల కానీ, దర్శనాల వల్ల కానీ ఆత్మజ్ఞానము కలగదు. శాస్త్రం వల్ల కానీ, వేదాధ్యయనం వల్ల కానీ ఆత్మజ్ఞానము కలగదు. శాస్త్రాల్లోనూ, మహిమల్లోనూ, దర్శనాల్లోనూ ఆత్మజ్ఞానము అసలు లేదు. ఈ దుఃఖత్రయంలో ఊహించుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళే ఊహించుకొని వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కేవలము ఇవి ఆలోచనలు అన్న విచారము లేక అవిచారం వల్ల ఈ జీవుడు దుఃఖత్రయంలోంచి బయటపడలేకపోతూ ఉంటాడు. ప్రతి దేహానికి ఈ ప్రారంధం ఉంటుంది. ఆ దేహ ప్రారంధం వల్ల కూడా దుఃఖం వస్తూ ఉంటుంది. ప్రారంధం లేకపోతే ఈ దేహము పుట్టనే పుట్టదు. ఆ ప్రారంధము అనుభవించేటప్పుడు ఈ జీవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఆ గుణరహితుడికి, ఆ రూపరహితుడికి, ఆ జన్మరహితుడికి ఎటువంటి దుఃఖము లేదు. నిజానికి నీవు దుఃఖరహితుడివే, నీవు జన్మరహితుడివే, నీవు గుణరహితుడివే. కానీ ఈ దేహాత్మ బుద్ధి వల్ల, నీకు ఈ ఆలోచనల వల్ల ఈ దుఃఖం ఉందని ఊహించుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ గుణరహితుడు, ఈ రూపరహితుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఈ గుణరహితుడు అందటం లేదు కాబట్టి మీరు లేరని అనుకోవచ్చు. ఆ జ్ఞానము, స్వయం ప్రకాశమైన జ్ఞానము మీ స్వరూపంగా ఉన్నది, కానీ అది నీకు తెలియబడటం లేదు. నీవు మరింత దగ్గరగా ఉన్నావు నీ స్వరూపానికి. తెలియబడకపోవటం వల్ల లేరని మీరు అనుకోపోవచ్చు. ఇప్పుడు మేఘాలు సూర్యప్రకాశానికి అడ్డుగా ఉండొచ్చు. మేఘాలు అడ్డుగా ఉన్నంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పటానికి వీల్లేదు. మేఘాలు అడ్డుగా ఉన్నా లేకపోయినా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆ ప్రకాశానికి ఏ అడ్డు లేదు. నీకు మేఘాలు అడ్డొచ్చి సూర్యుని ప్రకాశము కనిపించకపోవటం వల్ల సూర్యుడు లేడు అని నువ్వు చెప్పవచ్చు, నీవు అనుకోవచ్చు సూర్యుడు లేడు అని. అలాగే ఆత్మ నీ హృదయంలో మరింత దగ్గరగా ఉన్నా కూడా నీకు మేఘాలు ఎలాగైతే అడ్డుగా ఉన్నాయని నీవు అనుకుంటున్నావో సూర్యప్రకాశానికి, అలానే ఇక్కడ నీ ఆలోచనలు కూడా నీవు అడ్డుగా ఉన్నాయని నీవు అనుకోవచ్చు. నీ ఆలోచనలు అడ్డుగా ఉన్నంత మాత్రాన లోపల ఆత్మ ప్రకాశము లేదని మనము చెప్పటానికి వీల్లేదు. అంటే ఆ రజోగుణము ఉన్న ఆ జీవుడికి లోకం తప్పించి, లోకంలో ఉన్న విషయాలు తప్పించి, లోకంలో ఏదో గౌరవం పొందుదాము, ఏదో కీర్తి పొందుదాము అన్న ధ్యాసే తప్ప, ఆ లోక వాసన తప్పించి ఇంకే ఉండదు. ఆ గుణ నిగ్రహం లేకుండా మనము కనీసం ఆత్మ గురించి పక్కన పెడితే ఆ గుణ నిగ్రహము ఉండాలి. ఆ రజోగుణము ఎవరికైతే పూర్తిగా అణిగిందో, ఆ లోక వాసన ఎవరికైతే పూర్తిగా అణిగిందో, ఆ కల్మషం లేని మనస్సుని ఈ జీవుడు అలవర్చుకోవాలి. లోపల కల్మషం పెట్టుకొని మనము ఎంత సాధన చేసినా అవన్నీ వృధా ప్రయాసే. నీ మనస్సు నిర్మలము, కోమలము, అకల్మషమై ఉండాలి. అంటే మనసా వాచ కర్మణ ఒకే విధంగా ఉండాలి. ఆ కల్మషం లేని, అంటే
కల్మష రహిత స్థితికి వస్తేనే, అప్పుడు పూర్తిగా ఈ రజోగుణము పూర్తిగా అణిగితేనే ఆ అనుగ్రహం చేత నీ స్వరూపము తనకు తానుగా ప్రకటింపబడే స్థితి ఏర్పడుతుంది. ఈ రజోగుణము తగ్గాలి అంటే లోక విషయాలకి దూరంగా ఉండాలి. భగవాన్ కూడా చెప్తుంటారు, ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉండాలి అంటారు. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు రెండు విడవలసినదే. ప్రపంచ విషయముల యందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయరాదు అంటారు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అని కూడా చెప్పారు. లోక వ్యవహారము కుక్కతోక వంకర లాంటిది. అందువల్ల లోకాన్ని ఉద్ధరించడం కంటే ముందు మనము ఉద్ధరింపబడాలి అంటారు. లోకం సంగతి ఆ సృష్టించిన భగవంతుడు చూసుకుంటాడు, నీకెందుకు అంటారు భగవాన్ రమణులు. నీవు లోకాన్ని ఎంత ఉద్ధరించినా అది కుక్కతోక వంకర లాంటిది, మళ్ళీ మొదటికే వస్తారు. సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా, నిన్నెవరన్నా నిందించినా స్తుతించినా, నీకు జయం వచ్చినా అపజయం వచ్చినా, అదృష్టం వచ్చినా దురదృష్టం వచ్చినా, రాగము వచ్చినా ద్వేషము వచ్చినా, వాటి ప్రభావము నీ మనసు మీద పడకుండా సర్వకాల సర్వావస్థల యందు అంతఃకరణమై శుద్ధిగా ఎవరైతే ఆ మనస్సుని నిర్మలంగా నిశ్చలంగా ఎవరైతే అట్టిపెట్టుకుంటారో వారికి ఆ హృదయంలో ఉన్న ఆ ఆత్మ అనుగ్రహం చేత ప్రకటింపబడుతుంది. అంటే మీరు దేహంతో ఎలా ఒకటిగా ఉంటున్నారో, అదృష్టం వస్తే అదృష్టంతో ఉంటున్నారు, దురదృష్టం వచ్చినా అందులో కలిసిపోయి దుఃఖపడుతూ ఉన్నారు, అదృష్టం వస్తే అందులో కలిసిపోయి పొంగిపోతూ ఉంటారు. అటొచ్చినా తట్టుకోలేరు, ఇటొచ్చినా తట్టుకోలేరు. అంటే వాటితో ఎలా అయితే మీరు తాదాప్యం చెంది ఉన్నారో, అంటే ఆ దేహంతో మీరు తాదాప్యం చెంది ఎలా అయితే ఒకటిగా ఉన్నారో, ఆ జీవితంలో సంఘటనలు జరిపినప్పుడు వాటితో మీరు ఎలా అయితే ఒకటిగా ఉన్నారో, మీ మనస్సుతోటి ఒకటిగా ఎలా ఉన్నారో, అలాగే ఆ లోపల ఉన్న సద్వస్తువుతోటి, సావులేని వస్తువుతోటి, పుట్టుకలేని వస్తువుతోటి, ఆ లోపల ఉన్న బ్రహ్మముతోటి, ఆ లోపల ఉన్న ఆత్మతోటి, ఆ లోపల ఉన్న సత్యముతోటి ఒకటిగా మీరు ఉండగలిగినప్పుడు ఆ లోపల ఉన్న ఆనందము, ఆ లోపల ఉన్న శాంతి ఆ అనుగ్రహం చేత మీకు అందుతుంది. ఆ లోపల ఉన్న సుఖము ఉత్తమ సుఖము, ఉత్తమ ఆనందము. బయట సంఘటన వల్ల కానీ, బయట వ్యక్తుల వల్ల కానీ, బయట ఎవరన్నా పొగట్టం వల్ల కానీ, సన్మానాలు చేయటం వల్ల కానీ, వాటి వల్ల వచ్చే ఆనందము సంతోషము కాదది. భౌగోళికమైన వ్యక్తులతోటి కానీ, బయట ఉన్న సంఘటనలతోటి కానీ, లౌకిక విషయాలతోటి కానీ సంబంధం లేకుండా ఉదాత్తమైన సుఖము, ఉదాత్తమైన ఆనందము, లౌకిక విషయాలతోటి కలుషితం కాని సుఖము, ఆనందము మీ చేతికి అందుతుంది అని చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడితో. ఆనందము అటువంటిది, ఆ సుఖము అటువంటిది. నీ స్వరూపము సుఖస్వరూపము, నీ స్వరూపము శాంతి స్వరూపము, నీ స్వరూపము ఆనంద స్వరూపము. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.